ఎలక్షన్ల ముంగట ఎట్లుండే? ఇటు జగన్ అన్న అటు పవన్ అన్న నడుమ తగ్గాఫర్ నడిచింది. ఎవరు నగలే. నువ్వు యాక్టర్ పార్ట్నర్ అని జగన్ అన్న, నేను నీ లెక్క జైలుకోయి రాలే అని పవన్ అన్న. మొత్తానికి ఓట్లగా తొడిచింది. ఎవరు గెలిచేది తెలుస్తుంది, ఇంకో నెల టైం ఉంది. ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళ తరపున ఓ ఇద్దరు లీడర్లు ఫైటింగ్ చేస్తుర్రు. కాకుంటే మైకుల ముంగట కాదు, పిట్టెగూట్లే జోరుగా ఫైటింగ్ చేస్తుండ్రు ఇద్దరు తోపులు. ఒకళ్ళు జగనన్న బిజినెస్ లకు లెక్కల మాస్టర్ విజయసాయి రెడ్డి గారు, ఇంకొకళ్ళు పవనన్న పార్టీలో చేరిన సిబిఐ పాత జేడి లక్ష్మీనారాయణ గారు. చిత్రమేందంటే అప్పట్ల ఆస్తుల కేసులో ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది ఈసారే. అయితే మా పార్టీ 88 సీట్లు గెలుస్తుంది, మేం పవర్లకు వస్తాం అనేది జేడి గారి మాట. హాబచ్చా, మీరు పోటీ చేసిందే 65 సీట్లకు, 88 సీట్లు ఏడుకెళ్ళి గెలుస్తారో అని సాయిరెడ్డి ఇచ్చిండు. సిబిఐలో పనిచేసేటప్పుడు కూడా ఇట్లనే లేని ఉన్నట్టు లెక్కలు రాసేటోడు. అంతా చంద్రన్న బ్రీఫింగే అనుకొచ్చిండు. ఎమ్మటే లక్ష్మీ సారు, మేము 140 సీట్లలో పోటీ చేసి కడమ సీట్లను కామ్రేడ్లకు బీఎస్పీకి ఇచ్చి పెట్టినాం, మా లెక్కలు పక్కా అన్నాడు. అంత లేదు, 80 సీట్లల్లా డమ్మీలను నిలబెట్టి టీడీపీకి త్యాగం చేసిండ్రు. నీకు లెక్కలు అర్థం కాకుంటే బాబు గారి దగ్గర ట్యూషన్ కి అని సలహా ఇచ్చిండు ఈసారు. వావ్, లెక్కల గురించి నువ్వే చెప్పాలి. సీఏ చదివినో గాని మీ లెక్కల పుణ్యం వల్లే ఎంతో మంది కేసులలో ఇరుక్కున్నారు అని లక్ష్మీ సార్ వేసుకుండు. అంటే జగనన్న జైలుకు పోయిన ముచ్చట యాద్ చేసిండన్నట్టు. ఇట్లా ఉన్నయి లేని మొత్తం ఎత్తేసుకున్నారు ఇద్దరు లీడర్లు. అప్పుడు అరెస్ట్ చేసిండనే కోపం ఈ సార్కుండొచ్చు. రాజకీయంలో నేను కొత్త కాబట్టి ఆడుకుంటున్నారని ఈయనకుండొచ్చు. చూడాలి మరి ఏ పార్టీ పవర్లకు వస్తే ఏ లీడర్ పరిస్థితి ఎట్లుంటుంది.